అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ కామన్ ఎంప్లాయీస్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మంగళవారం కాంట్రాక్ట్ కార్మికుడు కరణం ముత్యాలు 45 సంవత్సరాల వ్యక్తి ముఖంపై లిక్విడ్ పడడంతో గాయాలకు గురయ్యాడు. కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించి కార్మికుడు కోలుకునే వరకు పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని, జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల గతంలో కూడా ఈ పరిశ్రమల అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, భద్రతకే అధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన యాజమాన్యాలు భద్రతను పూర్తిగా గాలికి వదిలేస్తున్నాయని గనిశెట్టి మండిపడ్డారు. యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. వ్యవహరించవలసినటువంటి పరిశ్రమలోనే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కరణం ముత్యాలు 45 సంవత్సరాలు హెల్పర్గా పనిచేస్తున్నటువంటి కార్మికుడు గాయాలకు గురయ్యాడు. ఈ విశాఖపట్నంలో తరలించి వైద్యం అందిస్తారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించండి. విశాఖపట్నంలో ప్రత్యేకమైనటువంటి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించండి. ఆయన కోలుకునే వరకు పూర్తి స్థాయిలో వైద్య సేవలకు యాజమాన్యం బాధించాలి. ఆయన కుటుంబానికి కూడా యాజమాన్యమే ప్రతి నెల వేతనం చెల్లించాలా. అలాగే దీని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. దీని మీద విచారణ చేయాలి ప్రభుత్వ అధికార యంత్రాంగం. ఆ రకంగా చేసి కార్మికుల యొక్క రక్షణ కోసం, భద్రత కోసం యాజమాన్యాలు పెద్దపీట వేయాలి. ఆ రకంగా కాకుండా కార్మికుల యొక్క రక్షణని పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. అందుకని కార్మికుల యొక్క భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసం ప్రభుత్వం అలాగే యాజమాన్యం చర్యలు చేపట్టాలని, ఆ కార్మికుడిని కోలుకునే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది.